హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూసారు కదా! ఏ విధంగా ఉన్నదో ఒక లైక్ అయితే కామెంట్ పక్కా చేయండి. మీకు ఒక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందైతే ఈడ అంత బాగా లేకపోతే ఒక టెలిగ్రామ్ అండ్ ఇన్‌స్టాలో అయితే అప్‌లోడ్ చేసిన. ఆడికెళ్ళి ఒకసారి అయితే చూడండి. లేట్ అవ్వకుండా ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్‌కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందైతే యాప్స్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. దీనికైతే బీట్ మార్క్ అండ్ సేక్ పెట్టించిన. ముందైతే బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి తగ్గట్టయితే నేనైతే సాంగ్‌కి తగ్గట్టయితే నేనైతే బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరైతే బీట్‌కి తగ్గట్టయితే ఇప్పుడైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కోసం ప్లేస్ సెకండ్ మీడియా ఫోటోస్ ఇవి నేనైతే ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇదే విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీడియా ఫోటో ఈ విధంగా అయితేనే కట్ చేసుకోండి. మీరైతే ఇదే విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఏ విధంగా ఎడిట్ చేస్తున్నానో ఇదే విధంగా అయితే మీరైతే చేయండి మీ ఫోటోస్తో. ఇదే విధంగా మన ఛానల్ని అయితే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. బెల్ని అయితే ఆల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే ఫస్ట్గానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నేను ఈ ఫోటోలు ఎలా యాడ్ చేస్తున్నానో ఇదే విధంగా అయితే ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ అయితే కొంచెం వీడియోని అయితే క్లిప్ చేస్తున్నా, బాగా లెంత్ అవుతుంది కాబట్టి క్లిప్ చేసి మొత్తం ఫొటోస్ యాడ్ చేసి మీకైతే చూపెడతాను. మొత్తం ఫొటోస్ అంటే విధంగా అయితే వస్తుంది. దీనికి ఇప్పుడు సెగ్మెంట్ యాడ్ అయితే చేసుకోవాలి. దానికోసం బ్యాక్ వచ్చి సెగ్మెంట్ పైన అయితే ఓపెన్ చేయండి. సెగ్మెంట్ పైన ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. 3 ఎఫెక్ట్లు ఉంటాయి. దీనికైతే లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బిట్ మార్క్ పైన ఓపెన్ చేసి డబుల్ బిట్ మార్క్ ఇచ్చిన. మధ్యలో డబల్ బీట్ మార్క్ ఇచ్చిన. ఎట్లా అంటే ఇదిగో 50 సెకండ్ ఇది 8 మిల్లీ సెకండ్ దగ్గర అయితే నేనైతే డబల్ బీట్ మార్క్ ఇచ్చిన. దానికోసం ఈ 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. 4 ఫొటోస్ ఉంటాయి. 4 ఫొటోస్ని అయితే మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ 4 పేస్ట్ అయితే బ్యాక్ వచ్చి బీట్ మార్క్ సెగ్మెంట్ పైన అయితే ఓపెన్ చేయండి. సెగ్మెంట్ పైన ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఇప్పుడైతే కాపీ అయితే చేయండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఇట్లా కిందికి రండి. కిందికి వస్తే ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటోని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఫోటో పేస్ట్ చేసినాం కదా, ఒక ఫోటో పెట్టి ఒక ఫోటో మాత్రం గ్యాప్ ఇవ్వండి. ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. పెట్టినైతే నేను ఏ విధంగా చేస్తున్నానో ఇదే విధంగా అయితే మీరు ఇంకా చేయండి. ఇంకా ఈ ఫోటో ఇదే విధంగా అయితే మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని పెట్టు ఒక ఫోటో గ్యాప్ ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. ఇదే విధంగా అయితే నేను ఏ విధంగా పేస్ట్ అయితే చేస్తున్నానో ఇదే విధంగా అయితే పెట్టి ఫొటోస్కి పేస్ట్ అయితే చేసుకోండి. సారీ, ఈ ఫోటో నాది. ఇదే విధంగా అయితే మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ ఫొటోస్ని అయితే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన వీడియోని అయితే వెంటనే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో అయితే ఆల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏ వీడియో పెట్టినా మీకైతే ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ఎఫెక్ట్ని అయితే ఇదే విధంగా అయితే పేస్ట్ అయితే చేయండి కంటిన్యూగా.
కంటిన్యూగా అయితే మీరైతే ఏ పెట్టినైతే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేస్తున్నాను ఈ విధంగా అయితే మీరైతే చేయండి. ఇదే విధంగా అయితే ఏ పెట్టినైతే పేస్ట్ అయితే చేయండి. ఒక ఫోటో గ్యాప్ ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. మీరు ఇంకా నేను ఏ విధంగా ఎడిట్ పేస్ట్ అయితే చేస్తున్నాను ఇదే విధంగా అయితే మీరు ఇంకా నన్నే ఫాలో అయితే అవ్వండి. ఇదే విధంగా అయితే ఒకటి ప్రాసెస్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే మీరు ఇదే స్టెప్ని అయితే ఫాలో అయితే అవ్వండి. ఈ స్టెప్ ఫాలో అయితే మీకైతే వీడియోని అయితే ముందైతే క్లిప్ చేయకండి. క్లిప్ చేస్తే మీకైతే వీడియో అయితే అర్థం కాదు. సారీ ఫోటో కాదు, ఈ ఫోటో ఒక ఫోటో గ్యాప్ ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. ఇదే విధంగా అయితే చివరి వరకు అయితే ఇదే ప్రాసెస్లో అయితే ఫాలో అయితే అవ్వండి. ఈ ఫోటోని అయితే ఇడ్సబెట్టండి. ఇదిగో ఫస్ట్ ఫోటో నేనైతే కొంచెం అయితే వీడియోని అయితే క్లిప్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్లో అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఈ ఎప్పుడైనా అయితే కంప్లీట్ చేసినాం కదా. ఇప్పుడైతే బ్యాక్ వచ్చి ఇప్పుడైతే సెక్యూరిటీ అయితే ఓపెన్ చేయండి. సెక్యూరిటీ ఓపెన్ చేస్తే ఇప్పుడైతే ఇది సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బిట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఇట్లా కిందికి రండి. కిందికి వచ్చి ఇదిగో ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇదే విధంగా అయితే మీరైతే అన్ని ఫొటోస్కి ఇప్పుడైతే నేనైతే చెప్పిన కదా ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏ ఫోటోని అయితే పేస్ట్ అయితే చేయలేమో అదే ఫోటోని అయితే పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు మాత్రమే ఇదే ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఒక ఫోటో గ్యాప్ ఒక ఫోటో అయితే పేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఎప్పుడైనా అయితే పేస్ట్ చేసినాం కదా, ఒక ఫోటో అయితే ఇడిచిపెట్టాం కదా, అదే దానికైతే పేస్ట్ అయితే చేయండి. కొంచెం అయితే వీడియో అయితే క్లిప్ చేస్తున్నాం. ఇదైతే చివరి వరకు వచ్చాం కదా. ఇప్పుడైతే ఈ విధంగా అయితే మొత్తం ఫొటోస్ని అయితే కంప్లీట్ అయితే చేసినాం కదా. ఇదో ఈ ఫోటో లాస్ట్ అన్నమాట ఈ పెట్టు. ఇప్పుడైతే సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద ఇది సేవ్ సింపుల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్, రేపటి వీడియో